అందుకని భీమన్న యజమానిని తట్టి నిద్రలేపి, అయ్యా, దీన్ని మీ పెదవులపైన రాయమన్నాడు వంటవాడు. మీసాలకు రాయమన్నారా, ముక్కుకు రాయమన్నారా అని అడిగాడు. యజమాని నిద్రమత్తు నుంచి లేచి, ఏమిట్రా రాసేది, నా పలహారమెక్కడరా అని అడిగాడు. పలహారం లేదయ్యా, అందుకే ఈ ఎంగిలి పల్లాలు లోట తయారు చేసి మీ మంచం దగ్గర పెట్టాను. ఈ నెయ్యి చక్కెర నీ పెదవులపైన రాయమన్నాడు వంటాయన. పెదవులపైననేమో మీకు మీసాలున్నాయి, దానిపైన ముక్కున్నది. దీని మీసాలకు రాయాలో ముక్కుకు రాయాలో తెలియక తమరినే అడుగుదామని లేపాను అన్నాడు భీమన్న. ఇదంతా ఏమిటి, నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. పలహారము చేయకపోవటమేమిటి, ఎంగిలి పల్లాలు తెచ్చి మంచం పక్కన పెట్టడమేమిటి అని యజమాని చిరాకు పడి అడిగాడు. అయ్యా, తమరు నిద్రలేచి పలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు పలహారం చేశారని వంటాయన చెప్పమన్నాడండి అన్నాడు భీమన్న. వంటవాడు తనను ఈ విధంగా తరచూ మోసగిస్తున్నాడని యజమానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన వంటవాణ్ణి గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు. తరువాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలో నుంచి వెళ్ళగొట్టాడు. గుండు భీమన్న తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎపిసోడ్